ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, సప్తమి తిథిని మామూలుగా అయితే మంచి రోజు అంటూ ఉంటారు కదా, మరి భాను సప్తమి రోజున మనకు అష్టైశ్వర్యాలు, మంచి ఆరోగ్యం కలగాలన్నా ఆ రోజున పూజా విధానం ఎలా చేస్తే మంచిది అంటారు గురువుగారు, తెలియజేస్తారా? భాను సప్తమి అంటే సప్తమి ఆదివారం కలిసి రావటం. అది సవిత్ర శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజు ఏం చేస్తే మనం ఐశ్వర్యవంతులం అవుతాము అనేటువంటి దానికన్నా ఆరోగ్యవంతులం అవుతాము అనేటువంటిది చాలా ప్రధానంగా మనం తీసుకోవాలి. ఎందువల్లనంటే మనకు ఆరోగ్యం అనేటువంటిది ఉంటే ఎంతైనా మనం ఐశ్వర్యం సంపాదించుకుంటాం. అర్ధరాత్రి అపరాత్రి మనం తిరగలుగుతాం. మనకు ఆరోగ్యమే సరిగ్గా లేకపోతే వాళ్ళు ఉన్నాయి, వయసుతో సంబంధం లేదు, హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. ప్రతి మనిషికి షుగరు, బీపీ అనేటువంటిది సర్వసాధారణమైపోయింది. ఈ బీపీ షుగరు ఏ కారణం చేతి వస్తున్నాయి అంటే కేవలము ఒక మనిషిని చూసి ఓర్చుకోలేకపోవటం. రక్తం ఉడికిపోతూ ఉంటుంది, ఓర్చుకోలేకపోవటం, ఏడుపు ఎక్కువ అవటం, కడుపు మంట, వాడు ఎదిగిపోతున్నాడు, బాగుపడిపోతున్నాడు, వాడు మనకన్నా మంచి పొజిషన్కి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి ఏవైతే ఉంటాయో మన మనసులో, అవి మనల్ని కంట్రోల్ తప్పేలా చేస్తాయి. ఎప్పుడైతే అది కంట్రోల్ తప్పిందో ఈ షుగరు, బీపీ అనేటువంటివి మనకు వచ్చేస్తున్నాయి. అవి లేకపోతే షుగరు, బీపీ మన జోలికి రావు. అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకునే స్థితి. మంచి పొజిషన్కి వెళ్తున్నాడు, పోన్లే, దానికి మనం ఏదైనా చేతైంది చేద్దాం అంటే మనిషికి చెయ్యి ఇవ్వడానికి, కాలు పెట్టుకు లాగడానికి తేడా. ఒక మనిషికి ఒక మనిషి చెయ్యిస్తూ ఉంటే అందరూ క్షేమంగా ఉంటారు. కాదు, ఒక మనిషి ఎదుగుతున్నాడు అని చెప్పి నేను కాలు పట్టుకుని లాగుతాను అని అంటే లాగిన వాడికి ఇబ్బంది, లాగుతున్న వాడికి ఇబ్బంది. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళకి అనేక రకమైనటువంటి సమస్యలు, వ్యాధులు, రోగాలు వస్తున్నాయి. ఈ షుగరు, బీపీ వచ్చిన దగ్గర నుంచి జీవితకాలం టాబ్లెట్లు వేసుకోవడం అనేటువంటి దాంట్లో ఉండిపోయారు. మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. మనల్ని సెల్ఫ్ కంట్రోల్ అంటారు కదా, ఆ సెల్ఫ్ కంట్రోల్ మనకు కావాలంటే సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం మనకు కంపల్సరీ. ఆత్మపీడో ఉపశాంతయే. ఏం జరగని 10 మందికి నష్టం కలిగింది, పాపం అయ్యో మనం ఏదైనా తీసుకెళ్ళి పెడదాం. ఒక మనిషి మన కింద ఉన్నటువంటి మనిషి మనకన్నా పైకి వెళ్తున్నాడు, పోన్లే మన చేతనే చేయుతనిద్దాం అంటే మనిషి ఎదురుకుండా ఉన్నా లేకపోయినా చేతనైతే మంచి మనం మాట్లాడదాం. ఆ మనిషి ఎవరో తెలియనప్పుడు ఏమన్నా అడిగితే అబ్బాయి వాడు వెధవని అంటే ఎదుటి మనిషి మీద చెప్పేట ఏదైనా విషయం గురించి చెప్పడానికి మనకి ఎంత ఉత్సుకతో, ఏమీ తెలియకపోయినా అబ్బాయి మేము విన్నామండి వాడి గురించి, వాడు అట్లా అండి ఇట్లా అండి అని ఇలా చూపిస్తున్నాం. ఇప్పుడు 1000 చూపించిన 3000 మనం చూపిస్తున్నాం. ఈ 1000 భగవంతుని అయితే చూపిస్తున్నావుగా నువ్వు. మనం ఈ రెండే కనిపిస్తున్నాయి, ఇది కనిపించట్లా. యాయ్ అన్నప్పుడు ఒకటి పైకి వెళ్తుంది, 3000 మనకు చూపిస్తున్నాయి. ఈ 3 మనం గమనించట్లా. నీకు 1000 చూపిస్తున్నాం, కానీ ఇదైతే పైకి చూపిస్తుందిగా. ఆయన ఎందుకు ఊరుకుంటాడు? అట్టుకి అట్టున్నర అవసరం ఇంకొక మొక్క కూడా ఎక్స్ట్రా కలిసి పెడతాడు. అవే అనారోగ్యాలు. ఇవి ఈ అనారోగ్యం అనేటువంటిది లేకుండా ఉంటే మనం సంపాదించేటువంటి సంపాదన ధర్మంగా ఉంటుంది. చక్కటి పరివర్తన అనేటువంటిది కుటుంబానికి ఏర్పడుతుంది. ఆ పరివర్తనం సుఖంగా ఉండాలి, ఎటువంటి అనారోగ్యం లేకుండా మనం ఉండాలి అని అంటే మామూలుగా ప్రతి ఆదివారము సూర్యనారాయణ స్వామి వారికి మనం నమస్కారం చేసుకోవాలి. సూర్య నమస్కారాలు ఎట్లా మామూలుగా మనం చేసేటువంటి కాకుండా అరుణం ఉంటుందండి. సూర్యనారాయణ స్వామి చాలా ఇష్టమైంది. దాని యొక్క గొప్పతనం ఏంటంటే నేనే ప్రత్యక్షం, నా కళతో చూశా. ఒక మనిషికి యాక్సిడెంట్ అయి కాలు మడిమ నుంచి తొడ వరకు 3 ముక్కలైంది. మొత్తం కాలు మీద 4 రాడ్లు వేశారు. ఆయన మామూలుగా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటాడు. ఆయన యాక్సిడెంట్ అయింది. డాక్టర్స్ ఏమన్నారంటే ఇక నీ జీవితంలో నువ్వు నమస్కారాలు చేయలేవు, ఒంటికాల మీద అన్నారు. ఓకే, మంచిది, శుభం. గురుని ఇతి 2 అక్షరే, సూర్య ఇతి 3, ఆదిత్య ఇతి 3 అని 8 అక్షరాలు సౌరాష్ట్రాక్షరి. ఆయన కూర్చొని మొదలుపెట్టాడండి. ఇంకా పేనటం అంటే జపం చేయడం మొదలుపెట్టాడు. 8 లక్షలు జపం చేశాడు 6 నెలల్లో. ఆయన పనులు ఆయన చేసుకుంటూ, కుటుంబాన్ని పోషించుకోవడానికి మార్గాలు అన్నీ చేసుకుంటూ తదేకంగా కూర్చొని జపం చేశాడు. 8 అంటే అక్షర లక్ష. ఏతద్వేష విత్రస్యాష్టాక్షరం 8 అక్షరాలు 6 నెలల్లో 8 లక్షల జపం అన్నీ ఆయన పని చేసుకుంటూ చేశాడు. 6 నెలల తర్వాత మళ్ళీ 7 నెలల తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేశారు. ఈ రాడ్లేవో తీసేశారు. ఆ తర్వాత అదే కాలు మీద నిలబడి ఆయన సూర్య నమస్కారం చేశాడండి. అంటే
అపమృత్యు భయం నాస్తి. అకాల మృత్యు భయం నీకుండదు. ప్రమాదం జరుగుతుందేమో, యాక్సిడెంట్ అవుతుందేమో, కాలో చెయ్యి విరుగుతుందేమో అనే భయం నీకు ఉండదు. ఎందుకంటే చక్కటి పరివర్తమానం ముందే జరగబోయేటువంటిది ప్రతి ఒక్కటి నీకు ముందే 6 సెన్స్ ద్వారా తెలియజేసి నీ ఆరోగ్యానికి ఆయన రక్షణగా, ఆరోగ్యం భాస్కరాది చేదు రక్షణగా నిలుస్తాడు. కనుక ప్రతి ఆదివారము ఓం భద్రం గ్రన్నేభిస్తృణయామ దేవాహన్ మొదలు పెడుతున్న 134 క్వశ్చన్స్ అవి గంటన్నర పడుతుంది. దాంతో నాలుగు ఇంకోటి ఉంది అందులో త్రిచ మహాసౌరం అని చెప్పి అందులో చెప్తుందండి. అంటే ఉద్యన్నద్యమిత్రమ ఆరోహన్నుత్తరాందివం హృద్రోగం మమ సూర్య హరిమానం చ నాశయ. హృద్రోగం ఎంతమందికి హృద్రోగాలు నయం చేసిందో ప్రత్యక్షం. ఒక 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మన వీడియో ఒకటి చూడమనండి. అంటే జనాలకు అర్థం అవ్వటం కోసం చెప్తున్నా. వీడియోకి వెనక్కి వెళ్ళి చూస్తే మనకు ఒమిక్రాన్ అనేటువంటిది వచ్చింది. మొత్తం నానా భ్రష్టత్వం చెందుతుంది. మళ్ళీ లాక్డౌన్ అన్నారు. అరుణపారాయణ చేస్తున్నాను. మాఘమాసం, అది కూడా ఇదే నెల డిసెంబర్. అట్లా డిసెంబర్ కదండి, ఫిబ్రవరి మాఘమాసం 13 రోజులు అథవా 15 రోజులు. 15 రోజులలో నేను సూర్య నమస్కారాలు అరుణపారాయణ చేస్తున్నాను, ఒమిక్రాన్ అనే మాట లేకుండా చేస్తానని చెప్పి శపథం చేశాం. కూర్చొని పారాయణ చేయడం మొదలుపెట్టాం. మరి 15 రోజుల తర్వాత అప్పటి వరకు నానా భయంకరంగా వచ్చింది. 15 రోజుల పేరే మర్చిపోయాం మనం. అరుణం అంతగా కాపాడుతుందండి. సరే, వీడియో చూస్తే అర్థమవుతుంది ఒమిక్రాన్ గురించి అని చెప్పి. అంటే ఆ అరుణంలో ఎంత గొప్పతనం ఉందనేటువంటిది. 2 పునర్మామైత్వింద్రియం పునరాయు పునర్భగ పునర్బ్రాహ్మణమైతుమా పునర్ద్రవిణమైతుమా యన్మేద్యరేత పృథివీమస్కాను యదోషధైరప్యసరద్యదాపః ఇదం తత్ పునరాదధే దీర్ఘాయుత్వాయ వర్చసే యన్మేరేత ప్రసిచ్యతే యన్మ ఆజాజతే పునః తే నమామృతం కురు తేన సుప్రజసం కురు. ఇది మంత్రం. అంటే పునర్మామైత్వింద్రియం, శరీరంలో ఏ ఒక్క నరమైతే చచ్చుబడిపోయిందో, ఏ అవయవమైతే మన మాట వినట్లేదు, ఆ అవయవానికి సంబంధించిన విధానంలో ఈ మంత్రాన్ని పారాయణ చేస్తే మళ్ళీ ఆ నరం అనేటువంటిది ఖచ్చితంగా స్పందిస్తుంది. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా క్యాన్సర్ వ్యాధితో సహా ఇందులో ఎన్నో రకాల ప్రయోగాలు చేసి తగ్గించినటువంటి దాఖలాలు ఉన్నాయండి. గురుగారు, అరుణ పారాయణంకి నిజంగా అంత శక్తి ఉంటుందంటారా? అంత గొప్పది అరుణం. ప్రతి ఆదివారం చేయవలసింది. చేసినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా నాకు తలనొప్పి వచ్చింది, కడుపులో నొప్పి వచ్చింది అనేటువంటిది ఉండదండి. గురుగారు, మరి అరుణ పారాయణం ఎన్నిసార్లు చదవాలి, ఏ సమయంలో చదివితే మంచిది అంటారు గురుగారు? ఒక్కసారి చేయడమే గొప్పండి. వినడం చాలు, అందరూ చేయలేరు, విన్నా చాలు. అటువంటిది భాను సప్తమి రోజు నాడు ప్రత్యేకంగా ఎప్పుడు వచ్చినా సరే, ఆదివారం సప్తమి కలిసి వచ్చిందా, ఇది సూర్యనారాయణ స్వామి వారు మన యందు అనుగ్రహంతో మన ఒక్క శరీరంలో ఉండేటువంటి సర్వనాడులు చక్కగా వ్యాప్తి చెంది తన ఒక్క పని తను చేసుకుంటూ షట్చక్రాలు కూడా చక్కటి స్థితిలో అవి తిరుగుతూ మనిషికి చక్కటి పరివర్తమానం, ఆరోగ్యాన్ని అందించాలని ఒక ఉద్దేశంతో సూర్యనారాయణ స్వామి వారే మనకు ఇచ్చినటువంటి వరప్రసాదంగా భావించుకొని అరుణపారాయణని చేయించుకొని ఆ తీర్థాన్ని తీసుకోవడం ఇందులో గొప్ప విషయం ఉందండి. ఇప్పుడు మన వాళ్ళు ఎవరు చేయట్లేదు, కానీ అరుణంలో ఒక మహామంత్రం ఉంది, అపక్రామద గర్భిణ్య అని. అది బయటికి చెప్పకూడదు ఆ మంత్రం. మనం ఒక 10 మందిని కూర్చోబెట్టి మొదలుపెట్టి చెప్తే ఓం అపక్రామద గర్భిణ్య అని ఆపేస్తారు. అందరూ మనస్సులో చదువుకుంటారు, బయటికి వినిపించకుండా. ఎందువల్లనంటే ఇది సైన్స్ బ్రహ్మాండం అంటారు కదా, వాళ్ళకు నేను సవాల్ చేయగలుగుతా ఈ మంత్రంతో. గర్భవతి అయినటువంటి స్త్రీలు ఆ మంత్రం వినకూడదు. ఒకవేళ 5 నెలలు 4 నెలలు 3 నెలలు గర్భస్రావం అయిపోతుంది వెంటనే. అదో 10వ నెల 9వ నెల ఇక ఆపరేషన్ చేయాలి, థియేటర్లోకి తీసుకెళ్ళారు. ఆ టైంలో ఆ మంత్రం కనుక వింటే సుఖప్రసవం అయిపోతుంది. గర్భస్రావం అంటే ప్రసవం అయిపోతుంది ఆ మంత్రం వింటే. అది ఏ పరిధిలో ఉన్నా సరే. అదే 9 నెలలు అయిపోయింది హాస్పిటల్లో, ఇక ఆపరేషన్ ఇది అన్నారు. ఆ సమయంలో ఒక నిమిషమే ఉంటుంది మంత్రం. అది కనుక ఆమె వినగలిగితే సుఖప్రసవం అవుతుంది. ఆ మంత్రం అయ్యేలోపు ప్రసవం అవుతుందండి. అంత గొప్ప మంత్రం అది. ఒకళ్ళు కాదు, మా వాళ్ళందరూ కూడా పారాయణ చేసేటప్పుడు అక్కడి వరకు రాగానే ఆపేస్తారు. ఇది మీకు నిజమా కాదా తెలుసుకోవాలనుకుంటే రేపు మాఘమాసం రాబోతుంది. కార్తీక మార్గశిర పుష్య మాఘం విజయవాడ తెలుసుకోవడం కోసం చెప్తున్నా. విజయేశ్వర స్వామి దేవాలయం ఉంది మనకు కృష్ణానది దగ్గర, దుర్గగుడి కింద విజయేశ్వర దేవాలయం. ఆ విజయేశ్వర స్వామి వారి దేవాలయంలో మాఘమాసంలో 4 ఆదివారాలు అందరు వేద పండితులు వచ్చి అక్కడ అరుణపారాయణ చేస్తారు. కొన్ని సంవత్సరాలుగా అది నడుస్తుంది, ఒక ఆచారంగా పెట్టుకున్నారు. ఖచ్చితంగా చేసి తీరవలసింది. విజయస్వామి వారి దేవస్థానం చాలా గొప్పది.
ప్రతి ఒక్కటి విజయం చేకూరుతుంది. అక్కడ పారాయణ చేస్తుంటారు. ఎవరైనా నేను చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలనుకుంటే ఒక ఆదివారం నాడు ఇక్కడి నుంచి బయలుదేరి విజయవాడ వెళ్ళమనండి. విజయ స్వాంగులు ఉదయం 8:30 9 గంటలకు 9:30 10 గంటలకు మొదలు పెడతారు. హాయిగా వినమనండి. అందరూ ఓం భద్రం కర్ణేభిశృణయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టవాగుంశస్తనూభిః యశేమ దేవహితం యదాయుః స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆపమాపామపస్సర్వాః అస్మాదస్మాదతోముతః. ఇదే కంఠంతో చెప్తారు. కంఠం దిగదు, చెప్తారు. ఒక స్థితికి రాగానే ఒక్కసారిగా అందరూ ఆపేస్తారు. అందరూ మనస్సులో చెప్పేసి మళ్ళీ ఒక నిమిషంన్నర తర్వాత అది పూర్తయిన తర్వాత మళ్ళీ పైకి చెప్తారు. అది గమనిస్తే అర్థమైపోతుంది. ఎందుకు బయటికి చెప్పండి, పిచ్చి విధవరా అండి, ఇది పనికిరాదు, ఇది చేయకూడదు, ఇది చెప్పకూడదు అంటే బ్రాహ్మడు ఇక్కడ కూర్చొని వచ్చిన ఆయన ఇది పనికిరాదని చెప్తుంటే ఏమి తెలియక చేతకాక ఏదో ఒకటి చెప్పాలని చెప్తున్నాడా? ఎంత శాస్త్ర ప్రమాణం ఉండుంటుంది. కొన్ని మంత్రాలు వినకూడదు అంటున్నారంటే మేము వింటాం, మేము చదువుతామంటే ఎట్లా? ప్రతి దానికి ఒక ప్రమాణం ఉంది. ఇది ఎందుకు వినకూడదు? చచ్చిపోతారు కొన్ని విషయాలు. ఇప్పుడు ఉంది 8వ 5వ నెల 6వ నెల ఉంది, ఆ అమ్మాయి మంత్రం ఇంత గర్భస్రావం అవుతుంది. ఎవరైనా దాని కారకులు? అందుకే కొన్ని వినకూడదు. వేదం అనేటువంటిది అందరూ ఉచ్చరించేటువంటిది కాదు. కొంతమంది ఎందుకంటారంటే కొన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి ఆదివారం వస్తే సూర్యనారాయణ స్వామి వారికి సూర్య నమస్కారాలు లేదా అరుణ పారాయణ. భానుసప్తం వస్తుంది కాబట్టి ప్రతి ఇంట్లో ఎవరైనా సూర్య నమస్కారాలు చేసే పంతులు గారు పిలిపించుకొని ఆ నమస్కారాలు చేయించుకోమనండి. లేని పక్షం నేను ఆ ఒక్క అరుణాన్ని మొత్తం పారాయణ చేయించి రికార్డులు ఇస్తా. ప్రతి ఇంట్లో ప్రతి ఆదివారం ఒక్కసారి వినమనండి. 1 గంటన్నర వీటిని మొత్తం పూర్తయిపోయిన తర్వాత దోషులతో నీళ్ళు పెట్టుకొని మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్య గర్భమరీత్యాదిత్య సవిత్రార్క భాస్కరేభ్యో నమః. సంజ్ఞా పద్మినీ ఛాయా ఉషా సమేత హరిహర బ్రహ్మాత్మక సవిత్ర శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. ఇదం అర్ఘ్యం సమర్పయామి. మిత్రాజ నమః, రవయే నమః అనుకుంటూ 12 సార్లు వాళ్ళ నమస్కారం చేసుకోమనండి. ప్రతి ఆదివారం అరుణం వెంటం. భానుసప్తమి ఎప్పుడు ఒక్కోసారి వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడల్లా అంటే ప్రతి ఆదివారం అరుణ సూర్య నమస్కారాలు చేయించుకోగలిగితే అంతటి అదృష్టం లేదు. కానీ మనం అంతంత సినిమాలకి షికార్లకి పెట్టేటువంటి ఖర్చు భగవంతుడికి మనం పెట్టం కాబట్టి మనకు చేయి రాదు. కాబట్టి ఆదివారం విని ప్రతి నెలలో మనకు సంక్రమణం వస్తుందండి. 13 14 తారీఖుల్లో జీవితం బాగుండాలంటే ఒక 5,000 10,000 మంది కాదనుకోండి. ఆ సంక్రమణం రోజు నాడైనా నెలకు ఒక్కసారి 4 ఆదివారాలు వినండి. సంక్రమణం రోజు నాడు ఖచ్చితంగా సూర్య నమస్కారాలు చేయించుకోమనండి. ఇంట్లోకి అనారోగ్యం అనేటువంటిది అడుగు పెడతా అడగండి ప్రతి మనిషికి. ఇప్పుడు మనకి ఎట్లాగో భానుసప్తం వస్తుంది. ఈ భానుసప్తమిని భగవంతుడు ఇచ్చినటువంటి వరం, ప్రకృతి ఇచ్చినటువంటి యోగం భావించి సూర్య నమస్కారాలు చేయించుకోగలిగితే మాత్రం ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఉన్నటువంటి ఎన్నో రకాల రుగ్మతలను కూడా బయటికి వెళ్ళిపోతాయండి. గురుగారు, భానుసప్తమి రోజు ఏ విధంగా అరుణ పారాయణం చేయాలి అనే విషయాన్ని చాలా క్లుప్తంగా వివరించారు గురుగారు. చాలా చక్కటి విశ్లేషణని అందించినందుకు ధన్యవాదాలు.